హలో ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్ మనకి కోడింగ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ బేస్డ్ ఆన్ ద గివెన్ రిలేటెడ్ పేర్ ఆఫ్ లెటర్ క్లస్టర్స్. ఓకే, బిఎఫ్కేని ఐఎంఆర్ కింద కోడ్ చేస్తారు. అయితే డీజీపీని ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నారు. మనకి బిఎఫ్కే అనేది ఐఎంఆర్ అని అవుతుంది. సో ఈ లెటర్స్ మనం నెంబర్స్ అసైన్ చేస్తే బి అంటే 2, F6, K11, I అంటే 9, M13, R అనేది 18. ఇక్కడ లాజిక్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం 2 + 7 అంటే 9 వస్తుంది. అలాగే 6 + 7 అంటే 13 వస్తుంది. 11 + 7 అంటే 18 వస్తుంది, రైట్? సో ఇక్కడ లాజిక్ అనేది ప్రతి లెటర్కి +7 +7 యాడ్ చేశారు. సేమ్ లాజిక్ని మనం డీజీపీకి అప్లై చేస్తే డి అంటే 4, జి అంటే 7, సి అంటే 16. సో +7 యాడ్ చేస్తే 4 + 7 అంటే 11 వస్తుంది. 11 అంటే కే. 7కి 7 యాడ్ చేస్తే 14 వస్తుంది. 14 అంటే ఎన్, రైట్? ఇక్కడ 16కి +7 యాడ్ చేస్తే 23 వస్తుంది. 23 అంటే డబ్ల్యూ. సో మనకు కావాల్సిన కోడ్ అనేది కేఎన్డబ్ల్యూ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ మనకి కోడింగ్ నుంచి ఇచ్చారు. సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఓకే, ఏబిసి అనేది జెడ్వైఎక్స్ కింద కోడ్ చేస్తే డిఈఎఫ్ని ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏబిసి అనేది జెడ్వైఎక్స్ కింద అయింది. ఇక్కడ లాజిక్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏకి ఆపోజిట్ లెటర్ అనేది జెడ్, బికి ఆపోజిట్ లెటర్ అంటే వై, సికి ఆపోజిట్ లెటర్ అంటే ఎక్స్, రైట్? సో సేమ్ లాజిక్ని మనం డిఈఎఫ్కి అప్లై చేస్తే డికి ఆపోజిట్ లెటర్ అంటే డబ్ల్యూ, ఈకి ఆపోజిట్ లెటర్ అంటే వి, ఎఫ్కి ఆపోజిట్ లెటర్ అంటే యు, రైట్? సో మనకు కావాల్సిన ఆన్సర్ అనేది డబ్ల్యూ వి యు. ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి మిర్రర్ ఇమేజ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డిపిక్ట్స్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఫర్ ద గివెన్ వర్డ్. ఓకే, మనకి క్వశ్చన్లో మిర్రర్ ప్లేస్మెంట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ మిర్రర్ అనేది ఇచ్చిన వర్డ్కి రైట్ సైడ్ ఉంటుంది. మిర్రర్ ఇమేజ్లో రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది, అలాగే లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది. కానీ అప్ అండ్ డౌన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. మనకి హ్యాపీ అనే వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్కి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. హ్యాపీలో లెఫ్ట్లో ఉన్న లెటర్ అనేది వై, మనకి మిర్రర్ ఇమేజ్లో ఫస్ట్ వస్తుంది. సో వై అనేది మిర్రర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాబట్టి మిర్రర్ ఇమేజ్లో మనకి ఫస్ట్ వచ్చే లెటర్ అనేది వై అవుతుంది. ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో వై ఉంది, కానీ రివర్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో హెచ్ ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఇక మిర్రర్ ఇమేజ్లో నెక్స్ట్ లెటర్ అనేది పి వస్తుంది. పి అనేది మనకి మిర్రర్ ఇమేజ్లో రివర్స్లో ఉంటుంది కాబట్టి పి అనేది ఈ షేప్లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ 2లో ఫస్ట్ లెటర్ వై ఉంది, కానీ సెకండ్ లెటర్ పి అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి హ్యాపీకి మిర్రర్ ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో ఏ అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, హెచ్ అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మిస్సింగ్ టర్మ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 2 terms are missing as shown by the question mark. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఓకే, మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్లో ఈ క్వశ్చన్ మార్క్స్లో వచ్చే టర్మ్స్ని ఐడెంటిఫై చేయమన్నారు, రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లెటర్స్ అనేవి ఐ ఉంది, ఎల్ ఉంది, ఓ, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్స్ ఉంది. ఇక్కడ లాజిక్ కనుక చూస్తే ఐ అనేది 9, ఎల్ అంటే 12, ఓ అనేది 15, ఎక్స్ అనేది 24, రైట్? ఇక్కడ 9 + 3 అంటే 12 వస్తుంది. 12 + 3 అంటే 15 వస్తుంది. 15 + 3 అంటే 18 వస్తుంది. 18 + 3 అంటే 21 వస్తుంది. సో 21 + 3 అంటే 24 వస్తుంది కాబట్టి మన లాజిక్ అనేది +3 +3 +3 అనేది యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ 18 అంటే ఆర్, 21 అంటే యు, రైట్? మనకు కావాల్సిన లెటర్స్ అనేవి ఆర్ అండ్ యు. ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో ఆర్ ఉంది, యు ఉంది. ఆప్షన్ 2లో హెచ్ ఉంది, జే ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ 4లో కే ఉంది, ఎం ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఇప్పుడు మనం నెంబర్స్ కనుక చూస్తే 10 + 3 అంటే 13, 13 + 3 అంటే 16,
16 ప్లస్ 3 అంటే 19 వస్తుంది. 19 ప్లస్ 3 అంటే 22 వస్తుంది. 22 ప్లస్ 3 అంటే 25 వస్తుంది, రైట్? ఇక్కడ నెంబర్స్ కూడా ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో మనకు కావాల్సిన టర్మ్స్ అనేవి ఆర్, ఇక్కడ 19 ఉంది, R19, నెక్స్ట్ లెటర్ U22. సో ఆప్షన్ 1 is the correct answer.